శివంతో సమానమని మనం చెబుతూ ఉంటాం. అలాంటి శవానికే అవమానం జరిగితే సరిగ్గా ఇలాంటి ఘటనే మన దేశంలోని జరిగింది. మనిషి మరణించిన తర్వాత కూడా కనీసం అంత్యక్రియలకు వెళ్లేందుకు ఇంధనం లేక గంటల కొద్దీ నిరీక్షించాల్సి రావడం విషాదకరం. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ఉత్తర భారతదేశంలో ఇంధన సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటన అర్థం పడుతుంది. యుద్ధం వేళ మైళ్ళ దూరంలో జరుగుతున్నా అది సృష్టించే విలయం సామాన్యుడిని దహిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరత దారుణమైన పరిస్థితులను సృష్టిస్తుంది. నిచ్లో పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్దావే గ్రామానికి చెందిన సర్వేష్ కౌసౌదన్ అనే వ్యక్తి బుధవారం మరణించారు. అతని అంతిమ యాత్రకు శవాన్ని తరలించేందుకు ఇంధనం దొరకని పరిస్థితి ఏర్పడడం మానవత్వానికే మచ్చ. సిద్దావే గ్రామంలో జరిగిన ఈ ఘటన కన్నీరు పెట్టేస్తుంది. సర్వేష్ అనే వ్యక్తి బుధవారం మరణించారు. కుటుంబ సభ్యులు శవాన్ని వాహనంలోకి శ్మశానానికి తరలిస్తుండగా మధ్యలోనే వాహనం ఇంధనం లేక ఆగిపోయింది. డ్రైవర్ వాహనాన్ని సమీపంలోని పెట్రోల్ బంకుకు తీసుకెళ్లంగా అక్కడ అప్పటికే భారీ క్యూ లైన్ ఉంది. శవం ఉన్న వాహనాన్ని కూడా చూడకుండా ఆ వాహనాన్ని దాదాపు 2 గంటల పాటు క్యూ లైన్ లో నిలబెట్టాల్సి వచ్చింది. అంతసేపు వేచి చూసినా స్టాక్ అయిపోయింది అంటూ బంకును మూసివేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వ్యక్తి ఆ వీడియోలో వ్యాఖ్యానిస్తూ శవాలు కూడా గంటల కొద్దీ క్యూ లైన్ లో నిలబడాల్సిన దౌర్భాగ్యం వచ్చి పడింది అని చేసిన కామెంట్ ప్రస్తుతం సమాజంలోని దయనీయ పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. మరణించిన వ్యక్తికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలను నిర్వహించాలన్న కుటుంబ సభ్యులు ఆరాటం ఇంధన కొరత ముందు ఓడిపోయింది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థపై దెబ్బతింది. హార్మోజ్ జలసంధి వంటి కీలక మార్గాలలో ఉద్రిక్తతల వల్ల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలు ముడి చమురు సరఫరా తగ్గింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. చాలా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. ఉన్న చోట భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికుల మధ్య పోరు అని అనుకునేవారు. కానీ నేటి ప్రపంచంలో యుద్ధం అంటే సామాన్యుడి కడుపు కొట్టడంగా మారిపోయింది. మరణించిన వారికి అంత్యక్రియలు జరగకుండా చేయడం అని ఈ ఘటన నిరూపిస్తుంది. ఇంధన కొరత కేవలం వాహనాలు రాకపోకలకే కాదు, అత్యవసర సేవలకు చివరకు అంతిమ యాత్రలకు కూడా అడ్డంకిగా మారడం అత్యంత విచారకరంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన నిల్వలను క్రమబద్ధీకరించకపోతే ఇటువంటి అమానవీయ ఘటనలు మరిన్ని చోటు చేసుకునే ప్రమాదం లేకపోలేదు.